నిరాశలో బలపరిచే దేవుడు. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 21వ వచనం. ఏలియా బయలు ప్రవక్తలకు చేసినదంతా ఆహాబు భార్య అయిన యెజెబెలు వినినప్పుడు, రేపు ఈ వేళకు నీ ప్రాణం కూడా అలాగే చేస్తాను అని ఆమె ఏలియాకు వర్తమానం పంపింది. ఆ వర్తమానం విన్న ఏలియా ఒక్కసారిగా భయపడిపోయాడు. కర్మేలు పర్వతం మీద ధైర్యంగా నిలవబడిన ప్రవక్త నిరాశతో, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అని ప్రార్థించాడు. అయితే కృపగలిగిన దేవుడు అతనిని ధైర్యపరిచి బలపరిచాడు. మొదటిగా భోజనం పెట్టి బలపరిచాడు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు. యెజెబెలుకు భయపడిన ఏలియా ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుని, ఇంత మట్టుకు చాలును అని ప్రార్థన చేశాడు. అయితే దేవుడు తన దూత ద్వారా భోజనం పంపి ఏలియాను బలపరిచాడు. శత్రువుల ముందు భోజనం సిద్ధపరచువాడు ఆయనే. కీర్తన గ్రంథము 23:5వ వచనం. రెండవది, తన స్వరమును వినిపించి బలపరిచాడు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 8 నుండి 13 వచనాలు. దేవుడు ఏర్పాటు చేసిన భోజనము ద్వారా బలపరచబడిన ఏలియా ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేగు పర్వతానికి వచ్చాడు. అక్కడ దేవుడు ఏలియాతో మిక్కిలి నిమ్మళముగా మాట్లాడాడు. 12వ వచనం. తరువాత పలికినటువంటి మాటలు రాయబడ్డాయి. కానీ మిక్కిలి నిమ్మళముగా మాట్లాడిన మాట ఏమిటో రాయబడలేదు. బహుశా నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి ఉండవచ్చు. అదేవిధంగా దేవుడు ఏలియాను ధైర్యపరిచి బలపరిచాడు. మూడవది, పరిచర్య అప్పగించి బలపరిచాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14 నుండి 21వ వచనం వరకు. ఇంత మట్టుకు చాలును అని ప్రార్థించిన ఏలియాకు దేవుడు ఇంకా పరిచర్య అప్పచెప్పాడు. రాజులను, ప్రవక్తలను అభిషేకించే పరిచర్యను అప్పగించి ఏలియా చేయవలసిన పని ఇంకా ఉంది అని గుర్తు చేశాడు. చివరిలో కుటుంబ జీవితాలలో, మరి ప్రత్యేకంగా దేవుని పరిచర్యలో ఉన్న వారికి ఎదురయ్యే అవరోధాలను బట్టి నిరాశపడుతుంటారు. అయితే ఏలియాను బలపరిచిన దేవుడు మనకున్నాడు. ఆయన మనతో మాట్లాడతాడు. అయితే ఏలియాను బలపరిచిన దేవుడు మనకున్నాడు. ఆయన మనతో మాట్లాడుతాడు. మనము చేయవలసిన పరిచర్యను అప్పగిస్తాడు. బలపరిచే దేవుడు మనకుండగా మనం ఎందుకు భయపడాలి? ధైర్యంగా దేవుని పరిచర్యలో కొనసాగిపోదాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.